సింధు నాగరికత వేద నాగరికత భేదాలు చూసుకున్నట్లయితే ప్రధాన ఆధారాలు సింధు నాగరికతకి పురావస్తుపరమైనవి, వేద నాగరికతకి రాతపూర్వకమైనవి. భాష అనిశ్చితం, ఇండో యూరోపియన్ ఎవరికి వేద నాగరికతకి. సింధు నాగరికతకి భాష అనిశ్చితం. లిపి చూసుకుంటే ఇక్కడ చిత్రలిపి ఉంటుంది. ఇక్కడ క్రీస్తుపూర్వం 700 వరకు లిపి లేదనమాట ఇక్కడ వేద నాగరికతకి, రైట్. సో జీవన విధానం చూసుకున్నట్లయితే సింధు నాగరికతకి పట్టణ వ్యవసాయం. సో వేద నాగరికతలో ఋగ్వేద కాలంలో వలస, పశుపోషణ. మలివేద కాలంలో స్థిర వ్యవసాయం, స్థిర నివాసం. సో రాజకీయ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఇక్కడ సింధు నాగరికతలో రాజకీయ వ్యవస్థ లేదు. వేద నాగరికతలో చూసుకుంటే కేంద్రీకృతం, తెగ రాచరిక వ్యవస్థ ఉంది, సమర్థవంతమైన పరిపాలన ఉండేది. ఓకేనా. సో వ్యవసాయం చూసుకుంటే సింధు నాగరికత కాలంలో గోధుమ, బార్లీ. ఇక్కడ కూడా గోధుమ, బార్లీ. ఇక్కడ వేద నాగరికతలో. సింధు నాగరికతలో గోధుమ అండ్ బార్లీ. వరి పంట చూసుకున్నట్లయితే గుజరాత్లో మాత్రమే పండేది ఇక్కడ సింధు నాగరికత విషయంలో. మరి ఇక్కడ వేద నాగరికతను చూసుకుంటే మలివేద కాలంలో పండించారు దీన్ని, వరిని. ఓకేనా. సో ప్రత్తిని సింధు నాగరికత పండించడంలో అగ్రగాములు. సింధు నాగరికత వాళ్ళు పత్తిని పండించడంలో అగ్రగాములు. అయితే మలివేద కాలంలో కూడా పత్తిని పండించడం జరిగింది. దున్నడం చేయలేదు ఎక్కడ సింధు నాగరికతలో. ఇక్కడ 2 కాలాల్లోనూ చేశారు, అంటే తొలి వేద కాలంలో చేశారు, మలివేద కాలంలో కూడా చేశారు. ఇక్కడ గుర్రం చూసుకుంటే సింధు నాగరికత ప్రజలకి సుపరిచితం కాదు, కానీ ఇక్కడ వేదకాలం లోపల విస్తృతంగా వినియోగించారు గుర్రాన్ని. పులి సింధు నాగరికత ప్రజలకి తెలుసు, వీళ్ళకు తెలియదు. ఎవరికి? వేదకాలంలో ఉన్న ప్రజలకి తెలియదు. సింహం సింధు నాగరికత వాళ్ళకి తెలియదు, వేద నాగరికత ప్రజలకి తెలుసు. కుమ్మరం చూసుకుంటే చక్రంతో వేసేవారు, రంగుతో వేసిన పాత్రలు చేసేవాళ్ళు అన్నట్టు. అయితే ఈ వేదకాలంలో చూసుకుంటే పెయింటెడ్ గ్రేవరీ ఉండేది. ఓకేనా. గృహాలు చక్రంతో చేసిన ఇటుకలతో కట్టేవాళ్ళు ఇక్కడ సింధు నాగరికత కాలంలో. సో మలివేద కాలం లోపల ఈ గృహాలు నిర్మించడానికి ఉపయోగించారు ఇక్కడ చక్రంతో చేసిన ఇటుకల్ని. ఓకేనా. సో విస్తరణ చూసుకుంటే సింధు నాగరికత వాళ్ళు విస్తరణకి ఏమాత్రం ప్రయత్నించలేదు. వీళ్ళు వేదకాలంలో త్వరితమైన విస్తరణ చేయడం జరిగింది. సామాజిక విభజన చూసుకుంటే వృత్తిపరమైన విభజన. ఋగ్వేద కాలంలో కూడా వృత్తిపరమైన విభజన అనేది జరిగింది ఇక్కడ మలివేద కాలం లోపల. మలివేద కాలంలో చూసుకుంటే వర్ణ ఆధార విభజన జరిగింది. ఋగ్వేద కాలం లోపల వృత్తిపరమైనటువంటి విభజన, మలివేద కాలం లోపల వర్ణాల ఆధారంగా విభజన. ఓకేనా. సో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అంటారు కదా, ఆ రకంగా విభజన జరిగింది. స్త్రీ స్థానం చూసుకుంటే సింధు నాగరికతలో మంచి హోదా, మలివేద కాలంలో పోలిస్తే ఋగ్వేదంలో మంచి హోదా ఉండింది. మలివేద కాలంలో స్త్రీలకి చాలా రెస్ట్రిక్షన్స్ అనేవి రావడం జరిగింది. ప్రధాన దేవతలు చూసుకున్నట్లయితే సింధు నాగరికతకి పశుపతి, అమ్మతల్లి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఋగ్వేద కాలంలో ఇంద్రుడు, అగ్ని. మలివేద కాలానికి ప్రజాపతి, విష్ణువు, రుద్రుడు. సో లింగం, యోనిని పూజించేవాళ్ళు విస్తృతంగా. ఎవరు? సింధు నాగరికత ప్రజలు. ఇక్కడ వేదకాలంలో చూసుకుంటే ఎలాంటి ఆధారాలు కూడా లేవు. పూజా విధానం చూసుకుంటే సింధు నాగరికత వాళ్ళు ప్రార్థనలు చేసేవారు. ఋగ్వేద కాలంలో ప్రార్థనలు, బలులు. మలివేద కాలంలో బలులు, సంస్కారాలు చేసేవారు. వర్తకం ఇక్కడ ముఖ్యం ఇక్కడ సింధు నాగరికత ప్రజల్లో. ఇక్కడ వేదకాలంలో చూసుకుంటే అంతా ముఖ్యం కాదు అన్నట్టు. సో ఎందుకంటే వీళ్ళు ఆవులతో వ్యవసాయం చేసేవాళ్ళు. పూర్తిగా గ్రామీణ నాగరికత ఉండేది వేదకాలం లోపల. సో ఇనుము విజ్ఞానం సింధు నాగరికత ప్రజలకి తెలుసు అనుకుంటున్నారు చాలామంది, కానీ సింధు నాగరికతకి ఇనుము తెలియదు. ఓకేనా. ఇనుము తెలియదు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆయుధాలు తయారు చేసుకోకుండా వాళ్ళ సంస్కృతి మొత్తం అంతరించిపోయింది. కానీ వేదకాలం లోపల అది మనకి చూసుకుంటే స్పష్టంగా మలివేద కాలంలో చాలా విస్తృతంగా ఉపయోగంలో ఉంది.